ప్రభునామంలో అందరికీ వందనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-8. లాజరు ఉన్న బేతనియకు పస్కా పండగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం గమనించినట్లయితే, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ప్రభు 6 దినాలు ముందుగా వచ్చాడంట. దేనికి 6 దినాలు అంటే, పస్కా పండుగ అనేది ఇంకా 6 దినాలు ఉంది. అంటే ఇది ఏ దినం కావచ్చు? శుక్రవారం రోజు పస్కా పండుగ అయితే ఇది శనివారం రోజు ఆయన 6 దినాలు ముందుగా బేతనియాకి లాజరు ఉన్న ఇంటికి వచ్చాడంట. ఇంకా దీనికి 6 దినాలకి ఈ ఈ ఈ ఆయన ముందుగా వచ్చేదానికి మరొక కారణం ఏంటంటే, సర్వ మానవాళి పరిహారం నిమిత్తం ప్రభువు పస్కా బలిగా ఆయన బలి అప్పగించబోతున్నాడు. మరణానికి ఆయన అప్పగించబోతున్నాడు. ప్రభువు చెప్పిన మాట, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నా, నా ప్రాణం పెట్టేందుకును తిరిగి తీసుకునేందుకు నాకు అధికారం కలదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన తనంతటి తానుగా ప్రాణం పెట్టేదానికి సిద్ధపడి ఈరోజు ఏం చేశాడు? ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ప్రభువు పస్కా పండుగ రోజు తను ప్రాణం పెట్టాల్సి ఉంది కాబట్టి 6 దినాలు ముందుగా బేతనియాకు వచ్చాడు. అంటే ఈ మొదటి దినం, 6 దినాల్లో మొదటి దినం, శిలువ మరణానికి ముందు 6 దినాల్లో ప్రభు ఏమేం చేశారో ఒక్కొక్కటి ఒక్కొక్క వారం, ఈ 3 వారాల్లో ఈ శిలువ మాటలతో కూడా వాటిని కలిపి, వాటికి ప్రభు ఆయన మరణానికి ముందు ఏ ఏ కార్యాలు జరిగించాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మొట్టమొదటిసారిగా బేతనియాకి లాజరు ఉన్న ఇంటికి వచ్చాడు. ఆయన లాజరు ఉన్న ఇంటికి వచ్చారు. అక్కడ వాక్యం అంటుంది, ఆయనకు విందు ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రభువుకి విందు ఏర్పాటు చేశారు. మనం గమనించినట్లయితే ఆ కుటుంబానికి ప్రభువు చేసిన మేలేందో తెలుసా? గొప్ప కార్యం చేశాడు ఆయన. గొప్ప కార్యం అంటే, మనకు సీమోను అనేటువంటి ఆయన కూడా ప్రభువుకి విందు ఏర్పాటు చేసి ప్రభువుని ఆహ్వానించాడు. విందు ఏర్పాటు చేయటం గొప్పగా అని కాదు దాని ఉద్దేశం, కానీ ఈ విందు ఒక ప్రత్యేకమైనది. వాళ్ళ సామర్థ్యానికి మించి చేసినటువంటి కార్యం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు వాళ్ళకి గొప్ప కార్యం చేశాడు. చనిపోయినటువంటి లాజరును తిరిగి బ్రతికించి వాళ్ళకి అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఈ గొప్ప కార్యం జరిగించేదానికి గొప్ప దేవుణ్ణి వాళ్ళు కలుగున్నారు. గొప్ప దేవుణ్ణి వాళ్ళు కలుగున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప కార్యం పొందుకునే భాగ్యాన్ని వాళ్ళు కలుగున్నారు. అందుకనే ఆ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మృతులను సజీవులుగా చేయువాడును. ఆయన ఎవరంట? మృతులను సజీవులుగా. చదువు మొదటి. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్పతనం ఏందో తెలుసా? ప్రజల్ని మృతులుగా చేయగలడు, సజీవులుగా కూడా వాళ్ళని చేయగలడు. పాతాళానికి ఆయన పంపించగలడు, అదే పాతాళం నుంచి మనుషుల్ని తిరిగి పరలోకానికి చేర్చగలడు. అది ఆయన సమర్థత, అది ఆయన శక్తి. ఎంత గొప్ప దేవుడు! ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడిని వాళ్ళు కలుగున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాన్ని దేవుడు చేసేదానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. మనం ఒకసారి ఈ విధంగా ఆలోచిస్తే, మరి వాళ్ళు ప్రభువు చనిపోయిన తర్వాత 4 దినాలకి ఆ ఇంటికి వచ్చాడు. ఆయన 4 దినాలకు రాకుండా టయానికి వచ్చేసి ఉంటే
వాళ్ళకి ఈ దుఃఖం ఉండేది కాదు, బాధ ఉండేది కాదు, కన్నీరు ఉండేది కాదు కదా. మరి ఆయన ఆలస్యంగా చేసాడు. ఇది గొప్ప కార్యం ఎలా అవుతుంది అని అంటే, ఈ రోజుల్లో మనం ఎట్లా తయారయ్యామంటే, మన పిల్లలకి ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, జ్వరము జలుబు వచ్చింది అనుకోండి, మునుపు మనం డాక్టర్ కాడికి పోయి జ్వరము జలుబుకి తగ్గినట్టు మాత్రలు ఉంటాయి చూడు, వాటిని ఒకటి వేసేయమంటాం. లేదు పిల్లలకి జలుబు చేసింది అనుకోండి, ఆ సిరప్ను ఒక మూత పోసేయమంటుంటాం. ఎందుకు ఇట్లా అలవాటు అయిపోయింది, మనం ప్రతిదానికి పరిగెత్తాం. రోగం వచ్చిన వెంటనే తగ్గితే దేవుని కార్యం అని అనుకునేవాళ్ళు ఎవరు? దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలరా. కాబట్టి ఆయన వాళ్ళకి ఆలస్యం చేశాడంట. ఆలస్యాన్ని గురించి ఒక మాట యెషయా గ్రంథము 30:18. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కర్ణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, మీ యందు దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన కరుణించటం, న్యాయం తీర్చటం అనంటే ఎలాంటిది అనంటే, నా ప్రియ దేవుని బిడ్డలరా, లాజరు విషయంలో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం ఏం చేశాడు, ఆలస్యం చేసినందువల్ల వాళ్ళకి ఏం మేలు జరిగింది అనే విషయానికి మనం గమనించినట్లయితే, ప్రపంచ చరిత్రలో ప్రభు శరీరంతో ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ప్రపంచ చరిత్రలో ఎవ్వరికీ లేనటువంటి అద్భుతం ఆ కుటుంబానికి. ఎందుకంటే ఆయన 4 దినాలు అయిన తర్వాత కుళ్ళిపోయిన శవాన్ని బ్రతికించడం అనేది ఆ కుటుంబానికి మాత్రమే ఆ యొక్క ఆధిక్యత, ఆ ధన్యత. ఇంకా మనం గొప్పతనం ఏంటంటే, యోహాను సువార్త 12:9 మనం గమనించినట్లయితే, కాబట్టి ఆ యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకులకి ఆ దేశం అంతా పాగిపోయింది ప్రభు చేసిన కార్యము. ప్రభువును చూసేదానికి, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడంటే ఈయన ఎలా ఉంటాడని చాలా మంది వచ్చారు. అనేక మంది ప్రభు మరణం నుంచి లేపినటువంటి లాజర్ను చూసేదానికి కూడా వచ్చేసారంట. అంటే ఈ లాజరు అనే అంతకుముందు ఎవరికీ తెలియదు. ఈ రోజు ఆ లాజరు కూడా ఒక విఐపి అయిపోయాడు. అనేక మంది లాజర్ను కూడా చూసేదానికి వచ్చాడు. అది గొప్ప కార్యం. ఇంకా మనం గమనించినట్లయితే తర్వాత మనకు లోకాసు వార్త 10వ అధ్యాయంలో గమనిస్తే, అక్కడ ప్రభువు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళల్లో లాజరు ఉండేవాడు కాదు. ప్రభువు గృహానికి దర్శించినప్పుడు లాజరు ఆయన దగ్గర ఉండేవాడు కాదు. ప్రార్థనలో పాలు పంపులు పొందేవాడు, అలవాటు లేదు ఆయనకి. ప్రభు ఇటు రాంగాల్ని జంప్ అయిపోయేవాడు. కానీ ఈ రోజు ఆడున్నాడు లాజరు? ఆ 2వ వచనంలో లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు. లాజరు ఆడున్నాడు, ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నాడంట. అంటే ఈ విధేయత యాడ్ నుంచి వచ్చింది. మునుపు ఆయన వస్తే జంప్ అయిపోయేటువంటి క్యాండిడేట్ ఈరోజు ప్రభువుతో పాటు ఎంబడి కూర్చున్నాడంటే విధేయత యాడ్ నుంచి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది విధేయత? మనం ఒక మాట యోబు గ్రంథం 36:15 అంటాడు, బాధ వారిని విధేయులుగా చేయును అన్నాడు. బాధ ఏం చేస్తుందంట? నీకొచ్చే రోగము, నీకొచ్చే బాధ, నీకొచ్చే కష్టము విధేయులుగా చేస్తుందంట. అంటే నీవు మునుపు అయితే అవిధేయులు కాదు, అందరం కూడా మునుపు అపవాది యొక్క కట్టల్లో ఉన్నాం కాబట్టి మునుపు అవిధేయులు. కానీ మనకు విధేయత ఎప్పుడు నేర్చుకోవాలి? మనకొచ్చే బాధలో, శ్రమలో ఆ బాధ మనల్ని విధేయులుగా చేస్తుందంట. విధేయులుగా ఎందుకు? ప్రభువుతో సహవాసం పొంది ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఆయన రాజ్యం చేరేదానికి విధేయత మనకు అవసరం. ఒకవేళ ప్రభువుకి విధేయుడు కాకపోతే, ఆయన్ని ఎరక్కపోతే ఈ ఆత్మ ఎడకు వెళ్ళాలా? నరకానికి వెళ్ళాలా? కాబట్టి మేలు జరిగిందా, కీడు జరిగిందా? నా ప్రియ దేవుని బిడ్డలు, ఒక మాట మనం హెబ్రీ పత్రిక 5:8 కూడా మనకు అక్కడ ఏమంటాడంటే, యేసు ప్రభువారు పడిన శ్రమల ద్వారా ఆయన ఏమి నేర్చుకున్నాడంట?
విధేయత నేర్చుకున్నాడంట. ఆయన కుమారుడయుండియు తాను ఆ పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. అంటే శ్రమలు విధేయత నేర్పించాయి. ఎవరికి? ప్రభువారికి. లాజరుకు కూడా శ్రమలు విధేయత నేర్పించాయి. మరి మనకు శ్రమలు మన విధేయత నేర్పిస్తాయే కదా. నేర్పిస్తాయి అన్నప్పుడు శ్రమ పట్టు మనకు మేలు జరిగిందే కదా. ఈరోజు మన జీవితాల్లో మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎందుకు మనం ఉండదంటే, మనం ఇంకా విధేయులు కాల, మనం ఇంకా ప్రభువుకు లోబడల, మనం ఇంకా ఆయన ఆశించినట్లుగా మన జీవితం ఎదగట్లేదు. కాబట్టి మనకేం అవసరము? శ్రమ అవసరం మనకు. ఇప్పుడు ఇనుము ఉంది, వంగుతుందా? ఇనుము వంగదు. బాగా కాలిస్తే ఎట్ట కావాలంటే అటు వంగిపోద్ది. శ్రమ కూడా నా జీవితాల్లో అలాంటిది. బాగా కాల్చితే ప్రభు ఎట్ట వంచితే అట్ట వంగిపోతుంది. ప్రభు ఎలా ఉండమంటే అలా ఉంటుంది. ప్రభు ఎలా చేయమంటే అలా నడుచుకుంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లాజరు ఎందుకు అలా వచ్చాడనంటే విధేయత వచ్చేసింది. మరణము ద్వారా ఆయనకి విధేయత వచ్చింది. మునుపైతే లెక్క లేకుండా బరికితేవాడు, ఈరోజు ప్రభు విలువ తెలిసింది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, అందుకే మనం ఇంకొక మాట, ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట ఏమంటా తెలుసా? కాడికి అలవాటు కాని గిత్త, కాడికి అలవాటు కానటువంటి గిత్త ఏది భరిస్తాలా? దెబ్బలు భరించాలా. కాడి కడితే అది నిలవట్లేదు, ఎగరుతుంది. ఎగిరిన దానికి ఏం వస్తుంది? పనిష్మెంటు, దెబ్బలు తింటా ఉంటది. దెబ్బలు తింటే గాని అప్పుడు కాడికి అలవాటు కాదు. మా జీవితాల్లో కూడా ఇలాంటివన్నీ కూడా మన జీవితాల్లో అవి విధేయతను మనకు నేర్పించేదానికి ప్రభువు అనుమతించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభు ఉద్దేశం శ్రమ ద్వారా నిన్ను నొప్పించాలని, శ్రమ ద్వారా నిన్ను బాధించాలని కాదు. శ్రమను అనుమతిస్తే తద్వారైనా నువ్వు ఆయన దగ్గరకు వస్తావని, తద్వారైనా లోబడతావని, తద్వారైనా చెప్పినట్లుగా వింటావని. అంతేగాని అందుకే మనకు ఎబ్రి పత్రిక 12లో అన్నాడు, 12:5లో తాను ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడంట. ఎందుకు? విధేయులుగా అయ్యేదానికి. కాబట్టి ఈరోజు ఒకవేళ ఎవరి జీవితంలోనైనా మనం శ్రమను ఎదుర్కొంటుంటే, ఈ శ్రమ నీకు మేలు జరిగించేదానికి వచ్చింది, నిన్ను విధేయత చూపించి నీకు రక్షణ ఇచ్చి నిత్య జీవంలో చేర్చేదానికి వచ్చిందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది వచ్చి మనం ఏం నేర్చుకున్నాం? ఆ కుటుంబం గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. ఆ కుటుంబం ప్రతిస్పందనగా ప్రభువుకి ఎలాంటి కార్యం చేసింది? గొప్ప విందు చేసింది. గొప్ప విందు అని ఎందుకు అంటున్నాము అనంటే, మన యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3వ వచనంలో, అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, మరియ ఏం చేసింది? మిక్కిలి విలువైంది అనింది. మిక్కిలి విలువైన అత్తరు. దాని ఖరీదు మనకిక్కడ మరి 5వ వచనంలో 300 దేనారాలు అంటుంది. దాని ఖరీదు 300 దేనారాలు. మిక్కిలి విలువైన అత్తరు తీసుకొని వచ్చింది, ప్రభు పైన పోసేసిందంట. పాదాలు దాకా తడిపింది. తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మిక్కిలి విలువ అంత అవసరమా? వాళ్ళు గొప్పోళ్ళ వాళ్ళు కాదు. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, వారి సంవత్సరం యొక్క కష్టార్జితాన్ని, సంవత్సరం పొడుగుత కష్టార్జితాన్ని ప్రభువుకి గొప్ప విందో చేసి దానికి వాళ్ళు కేటాయించారు. అప్పుడే దేవుని బిడ్డలారా, మనం అంటే ఆ విందు అంత గొప్పగా ఏర్పాటు చేసింది. పరిశుద్ధ గ్రంథం కూడా ఏం చెప్తుంది అని అంటే, 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనంలో, నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఒకడు బోధిస్తే
దేవోక్తులు బోధించాల. దేవుని వాక్యములో ఏముందో ఆ వాక్యాన్ని బోధించాల. బోధిస్తే ఏం బోధించాలా? పిట్ట కథలు కాదు. దేవుని దేవోక్తులు, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన మేలు కొరకు ఏదైతే రాయించాడో ఆ వాక్యాన్ని బోధించాల. తరువాత ఇంకొక మాట ఏమన్నాడు? ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యం నొంది చేయాలి. బోధించేవాడు వాక్యాన్ని పూర్ణంగా బోధించాల. మరి ఆ ఉపచారం చేసేవాళ్ళు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు సామర్థ్యం కొలది చేయాల. సామర్థ్యం అంటే ఒకడు పేదోడు ఉంటాడు, ఏ దినాన్ని కూలి ఆ దినాన్ని తెచ్చుకొని, ఒకవేళ కూరకు కూడా డబ్బులు లేకుండా వాళ్ళు ఉత్తానం తినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, అంటే వాడికి సామర్థ్యం ఏంది? కూరకు కూడా డబ్బు లేదు, ఉత్తానం నీళ్లు పోసుకొని తింటాం, అది వాని సామర్థ్యం. అంటే పేదోడు వాడు సామర్థ్యం. నీకు ఒక దైవజనుడికైనా వాళ్ళు ఆతిథ్యం ఇవ్వాలంటే వాడి సామర్థ్యం అది, ఉత్తానం పెట్టాడు. కానీ ఒక ఉన్నోడు వాడు ఎలా పెట్టాలి? వాడి సామర్థ్యం కుంది ఎంత మేరకు శక్తివంతంగా, మేరకు ఎంత ఖర్చు పెట్టగలడో సామర్థ్యం మేరకు వాడు ఖర్చు పెట్టాలని వాక్యం చెప్తుంది, నేను కాదు. అందుకే మనకు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, నేను ఉన్న స్థితిలో ఉండనెరుగుదును. చాలా మంచి మాట అది. ఫిలిప్పీ పత్రిక 11వ వచనంలో, నాకు పొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములోను. కాబట్టి ఉన్నప్పుడు బిర్యానీ తినేదానికి అలవాటు అయిపోయాము, లేనప్పుడు నీళ్ళతో తినేదానికి కూడా అలవాటైపోయి. నేను కాదు నాకు రోజు బిర్యానీ కావాలంటే కుదురుతుందా? లేని స్థితి వచ్చేస్తుంది కొన్నిసార్లు. కడుపు మాడుకొని ఉండే పరిస్థితి వస్తుంది. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయంటే కుదరదు అది. ఒకవేళ మనం కలిగి ఉండొచ్చు, సామర్థ్యానికి మించి తినగలిగే ఆ స్థితి మనం కలిగి ఉండవచ్చు. కానీ ప్రసంగిలో అన్నాడు, ఒకడు ధనవంతుడు అయినప్పటికీ దేవుని అనుగ్రహం లేకపోతే వాడు తినలేడంట. వాడు దేవుని అనుగ్రహం లేకపోతే వాడు తినలేడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు ఆ దినానికి ఏది ఇచ్చాడో దాన్ని సంతృప్తికరంగా తినటం, సంతృప్తికరంగా దేవునికి హృదయపూర్వకంగా స్తుతి చెల్లించటం మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని నేను అట్లనే ఉంటానంటే ఎంతకాలం ఉంటుంది అట్లా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు బిడ్డలుగా మన జీవితాల్లో అన్నిటికీ మనం అలవాటు అయ్యే వాళ్ళంగా ఉండాలి. ఇంకొక మాట మనం గమనిస్తే, ఒక కుటుంబం దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ గారికి చెప్పిందంట. ఏమనంట, అయ్యా మా కొడుకు చనిపోయాడు, వాడు జ్ఞాపకార్థంగా ప్రభువుకి మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాము అన్నారంట. వాళ్ళ పక్కనే ఇంకో కుటుంబం విని, చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 1,00,000 ఇస్తున్నారు. బ్రతికిన నా బిడ్డకి నేను ఎంత ఇయ్యాలా? ఏమ్మా, చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళు 1,00,000 ఇస్తున్నారు, దేవునికి కానుకిస్తున్నారు. దేవుడు నా బిడ్డను బ్రతికిచ్చినందుకు నేను ఎంత ఇయ్యాలా? 2,00,000 ఇస్తానని పోట్టుకుందంట. అది ఒక ఆయన పాస్టర్ గారు చెప్తుంటే విన్నా నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఇస్తావని కాదు, నీ హృదయం ప్రభువు కొరకు హృదయపూర్వకంగా ఆయన కోసం జీవించగలిగే జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాల్లో మనం ప్రభువు కోసం గొప్ప విందు, అంటే గొప్ప విందు అంటే దాని మీనింగ్ మంచి మంచి చేపల మాంసం అని కాదు. దాని ముందు మనకు సామెతల్లో ఒక మాట అంటాడు, ప్రేమ గల చోట ఆకుకూరలు తింటాం. ఏమ్మా, సామెతలు ఎవరైనా చదివారా? ప్రేమ కలిగినటువంటి చోట ఆకుకూరలతో తింటే ఆనందం అంటది. బిర్యానీతో తింటేనే ఆనందం అనేవి లేదు అక్కడ. నిజంగా ప్రేమించే కుటుంబంతో హృదయపూర్వకంగా మనం తింటే అది గొప్ప ఆనందం ఉంటుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి
ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక మాట, ఎప్పుడైతే ఈ మరియ విలువైనటువంటి అత్తర్ని ప్రభువుకి అభిషేకించిందో, పక్కనే ఉన్నటువంటి మన యోహాను సువార్త 12కి వచ్చేస్తే, పక్కనే ఉన్నటువంటి యోధ అతను అన్నాడు, అతనేమన్నాడంటే, ఈ అత్తరెందుకు 300 దేనారాలకి అమ్మి పేదలకు ఇయ్యలేదా నేను అంటే, ఈ అత్తరెందుకు నువ్వు ఇలా వేస్ట్ చేసావు, దీన్ని అమ్మేసి 300 దేనారాలకి అమ్మితే పేదలకు ఇయ్యొచ్చు కదా. అంటే పేదల మీద వాడికి ఎంత ఇంట్రెస్టో, ఎంత శ్రద్ధో. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా, వాడు ఎలాగూ చెప్పింది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగిలించు వచ్చును కాబట్టి ఆ మాట చెప్పాడు. వాడు ఎవడంటాడు? దొంగ చేతికి ప్రభు ఏం పట్టించేశాడు? డబ్బు సంచి పట్టించేశాడు. పోరా, నీకు కావాల్సింది ఇదే కదా, పో తీసుకో అని ఆయన ఇచ్చేసాడు ప్రభు. ఎంత మంచివాడు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మంచి చేసినటువంటి ఈ కుటుంబానికి యోధ ఇలాంటి వాడు ఏం చేస్తాడు? నొప్పి పుట్టిస్తున్నాడు, గాయాలు చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టపడేవాడు మరొకరిని ఏలెత్తి చూపాడు. కష్టపడి అన్ని భోజనం సమకూర్చాడు అనుకో, పని వాటలేనోడు ఏలు పెట్టి రిమార్కులు చేస్తుంటాడు. ఇది ఏంది, ఎట్టుంది ఏంది, ఇది ఎట్టుంది ఏంది అని. కష్టపడినప్పుడు అవన్నీ వస్తాయా? ఇప్పుడు బరువు మోసే బండి ఉంది, ఆ బండికి కట్టున్న ఎద్దులు ఆ పక్కన చేరి ఇంకొక ఎద్దు రంకేస్తా ఉందంట. ఈ బండి పోతా ఉంటే ఆ బండి కట్టింది రంకేస్తుందా? ఆ బరువు మోసేలేక దాని పని అయిపోతుంది. ఖాళీ లేదు, పని బాటలేదు, ఏం చేస్తుంది? రంకెలు వేస్తూ ఉంటుంది, కాళ్ళు గేకుతూ ఉంటుంది. ఈ రిమార్కులు చేసిన వాళ్ళందరూ అలాంటి బ్యాచే. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని రిమార్కులు చేసే బ్యాచ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, అందుకని ప్రభువు దానికి జవాబుగా ఏమన్నాడో తెలుసా? ఇంకొక దగ్గర చాలా బాగుంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 8 నుంచి చదువు. ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడెనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా పింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాక్యం అంటుంది, యేసు ఆ సంగతి తెలుసుకుని, ఏ సంగతి తెలుసుకున్నాడు? యోధ రిమార్క్ చేస్తున్న సంగతి తెలుసుకొని, వాళ్ళు అంత గొప్ప ప్రేమతో విలువైన అత్తర్ని వాళ్ళు ప్రభువు కోసం అంత వెల చెల్లిస్తే, వీడు దాన్ని ఎగతాళి చేస్తూ డబ్బులుంటే మరి ఆ పేదలకి ఇవ్వచ్చు కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ సంగతి ప్రభువుని అంటాడు, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యం చేసింది. ఆ చేసిన కార్యం ఏంది? మంచి కార్యం. ఎవ్వరూ చేయనటువంటి మంచి కార్యం చేసింది ఆమె. విలువైన అత్రం, వాళ్ళు పేదోళ్ళు కావచ్చు, మధ్య రకం ఉండొచ్చు, కానీ విలువైన అత్తర్ని సంవత్సర పాటు ఉండే కష్టాజితం అంతా హెచ్చించి ప్రభువు కొరకు అభిషేకించారు. ఇంకొక మాట ప్రభు అంటాడు, మరి పేదలు మీరు ఎప్పుడు మీతోనే ఉంటారు. సృష్టి ప్రారంభం నుంచి ముగింపు వరకు పేదలు ఎక్కడ లేకుండా పోయే పరిస్థితి ఉండదు. పేదరికం అనేది ఎందుకు వస్తుంది తెలుసా? కష్టపడేవాడు హృదయపూర్వకంగా కష్టపడితే పేదరికం ఉండదు. వీడు కష్టపడ్డు తేరకి కావాలి. గవర్నమెంట్ కూడా మనకు అన్నీ ఇచ్చి తేరకి నిద్ర కోపుతుంది. కష్టపడే మనస్తత్వాన్ని నుంచి మనల్ని నుంచి దూరపరిచి ఏం చేస్తుంది? మనల్ని నిద్ర కోపుతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని ఈ కాదు కావాల్సింది, కష్టపడటం అలవాటు చేయాలా, పని మనకు నేర్పించాలా, మనల మీద మనం నిలబడి కష్టపడటం మనం చేసుకోవాలి. అది మనకు కావాల్సింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు అన్నాడు, పేదలు మీ ఎల్లప్పుడూ ఉంటారు మీరు, కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు.
ఈమె ఈ అత్తరు నా శరీరం మధ్య పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ స్త్రీ అభిషేకించింది కేవలం ఏదో అనుకోకుండా కాదు. నా శిలువ మరణానికి ముందు నా శరీరాన్ని ఆమె అభిషేకించింది. ఇది నా శిలువ మరణానికి ముందుగా అభిషేకించింది అని మెచ్చుకుంటున్నాడు ప్రభు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఆమెకి ఇచ్చిన ధన్యత ఏందో తెలుసా? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సర్వలోకములో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ అంతా కూడా ఈయన చేసింది ప్రశంసించబడుతుంది. అంటే యోధాకి ప్రభువుకి ఎంత తేడా? ఈడైతే రిమార్క్ చేస్తున్నాడు, ఈడైతే ఎగతాళి చేస్తున్నాడు. ప్రభువు మెచ్చుకోవటమే కాదు కానీ ఈ సిలువ యాగం కొరకు ఈ శరీరం అప్పగించబడుతుంది కాబట్టి నా శరీరాన్ని ఇవి అభిషేకించింది అని అక్కడ ప్రభు ఆమెను మెచ్చుకొని భూలోకమందు సువార్త ప్రకటించే ప్రతి దగ్గర కూడా ఆమె చేసిన గొప్ప కార్యం అక్కడ ప్రశంసించబడుతుంది అని ఆమెకు ఆ ధన్యతను ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీ మరియా చేసిన ఈ గొప్ప కార్యం శిలువ మరణానికి ముందుగా ఆయన శరీరాన్ని అభిషేకించింది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మరియా ఏ విధంగా ప్రభు యొక్క భూస్థాపన కొరకు ఆ శరీరాన్ని ఏ విధంగా అభిషేకించిందో మిగతా కొంతమందిని చూసి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:32లో ఆయన సిలువ మోయుటకు అతని బలవంతము చేసిరి. మరి ప్రభువుని ఆ బేస్తవారం రోజు రాత్రి బంధించి ఆ రాత్రి అంతా కూడా ప్రభువుని ఆ న్యాయపు తీర్పు కొరకు తిప్పుతా ఉన్నారు. తెల్లారినప్పుడు ఆయన శిక్షకి అనుమతించారు. శిక్ష ఏంది? 39 కొరడా దెబ్బలు శిక్ష వేశారు ఆయనకి. తరువాత ప్రభువారు ఏ సిలువ మీద అయితే ఆయన ఎక్కాల్సి ఉందో అదే సిలువకి ప్రభు మీద మోపి వాళ్ళు అక్కడ గొల్గోతా వరకు ఆయన్ని నడిపించారు. అప్పుడే దేవుని బిడ్డలారా, రాత్రి నుంచి ఆ శరీరానికి నీళ్లు లేవు, ఆహారం లేదు. పైపెచ్చు ఆ శ్రమలో ఎంతగా శరీరం నీళ్ళు దాహానికి ఆహారానికి ఎంతగా అయిపోయి ఉంటుందో, పైపెచ్చు పూర్తి స్థాయిలో ఆయన అంతగా నలిగిపోయింది ఆ శరీరం. అలాంటప్పుడు ఆ సిలువను ఎత్తుకొని ప్రభు పదే కొన్నిసార్లు పడిపోయాడు. పడిపోయినప్పుడు మళ్ళా లేవదీసేది, మళ్ళా సిలువ మోసేది. ఆ విధంగా తీసుకొని వస్తుంటే ఒక దగ్గర ప్రభువు సినిమాలో, కరుణామయుడి సినిమాలో కనిపిస్తుంటుంది మనకి ఇలాంటివన్నీ కూడా. ప్రభువు పడిపోయినప్పుడు కురేనీయుడు అయినటువంటి సీమోను అతను కొంత దూరం ఆ సిలువను మోసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కురేనీయుడు అయినటువంటి సీమోనుకున్న ఆ భాగ్యం ఏందో తెలుసా? సర్వ మానవాళి యొక్క పాపాన్ని ఆయన సిలువలో మోస్తా ఉంటే ఆ భారం తను కొంత పంచుకున్నాడు. ప్రభు ఏదైతే సర్వమానవాళి యొక్క భారం ఆయన భరిస్తూ ఉంటే ఈయన కొంత తను భరించి ఆ సిలువను ఆయన మోసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ మానవాళి కొరకు ప్రాణమిచ్చిన ప్రభు ఈ రోజు ఆయన హృదయ వేదన, హృదయ భారం ఏందో తెలుసా? మనుషులందరి కొరకు అయితే ప్రాణం ఇచ్చాడు. అందరూ ఆయన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళు కొందరు, వాళ్ళు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఇంకా కొందరు. హృదయ వేదన అది. అందుకని తండ్రి కుడిపార్శ్వమందు చేరి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నేనైతే సర్వ మానవాళి కొరకు ప్రాణం ఇచ్చాను, వీళ్ళైతే ఇంకా అనేకులు తెలుసుకున్న వాళ్ళు కొంతమంది నిర్లక్ష్యపూరితంగా ఉన్నారని వాళ్ళ నిమిత్తం భారంతో ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన భారాన్ని కురేనీయుడైన సీమోను కొంత భరించాడు, మోసాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఆయన భారాన్ని మోసేవదానికి ఇష్టపడితే
మనం కూడా సిలువ ఆ భారములో మనం కొంత భరించి ధన్యతను మనం కలిగి ఉంటాం. ఎప్పుడు ఆయన భారం ఏంది? రక్షించబడాల్సిన వాళ్ళు రక్షించబడాలా, రక్షణ లేని వాళ్ళు ఆయన ఎరగాల, ఎరిగిన వాళ్ళు స్థిరంగా ఉండాలి. అది ఆయన భారం. నువ్వు నేను ఆ భారాన్ని పంచుకునే వాళ్ళైతే మనం ఆయన కోసం ప్రయాసపడి ఆత్మల సంపాదనలో మన వంతు భారాన్ని భరించే వాళ్ళగా మనం ఉంటాం. అప్పుడే దేవుని బిడ్డలు. అందుకని పౌలు గారు అన్న మాట ఏందో తెలుసా? సిలువను ప్రకటించటమే నా జీతం, ఉచితంగా ప్రకటించటమే నా జీతం అని ఆయన గొప్ప మాట తెలియజేశాడు. కాబట్టి ఆయన భారాన్ని పంచుకునే వాళ్ళల్లో కురేనీయుడైన సీమోను వలె నీవు నేనుంటే ఆయన కొరకు ఆత్మను సంపాదించే విషయంలో ఆ భారాన్ని మనం కొంత భరించవచ్చు. ఇది సిలువను మోయటంతో సమానం అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 57:57 యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాడు. 60 రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారం నాకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలు. ఇక్కడ గమనిస్తే అరిమతయి యోసేపు అనేటువంటి అతను ప్రభువు యొక్క శిష్యుడు. ప్రభువు శిష్యుడు. ఈయన ధనవంతుడైన ఆయన ఎప్పుడైతే ప్రభువు సిలువ వేసి మరణించిన తర్వాత నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని నాకు ఇవ్వు అని ఆయన అడిగి ప్రభు దేహాన్ని తెచ్చుకున్నాడంట. ప్రభు దేహాన్ని తెచ్చి ఆ దేహాన్ని నారబట్టలతో చుట్టి తర్వాత తాను రాతితో తొలిపించుకున్న కొత్త సమాధి, తన కోసం సమాధి సిద్ధపరచుకున్నాడు. మునుపుండే ధనవంతులంతా కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత సమాధి ముందే రెడీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లాజరు సమాధి మస్తే ఎలా ఉంటుంది? ఒక గుహ లాంటిది ఉంటుంది. అంటే లోపలకు ఆడ సమాధిని పెట్టి ఈ గుహను మూసేస్తారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, అరిమతయి యోసేపు అనేటువంటి ఆయన అలా సమాధి తన కోసం సిద్ధపరిచింది. తన కోసం ఆయన పెట్టాలని సిద్ధపరిచినటువంటి ఆ సమాధిని ఈరోజు ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుకి ఇచ్చాడు. సమాధి తన కోసం సిద్ధపరచుకొని యేసు ప్రభువు దేహాన్ని పెట్టేదానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తనది అనుకునింది ప్రభువుకి ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా నీది అనుకునేది ఏదో ఆన్ని ప్రభువుకి ఇస్తే నీవు కూడా ఆయన అరిమతయి యోసేపు యొక్క ఆ ధన్యత నీకు నాకు మనం పొందుకుంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నీవు దేన్నైతే మరి అమితంగా ప్రేమిస్తున్నావో మొదటి ప్రేమను నీవు ప్రభువుకి నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకోవాలా. అరిమతయి యోసేపు తన కోసం దాన్ని ఏర్పరచుకున్న దాన్ని ప్రభువుకి ఏ విధంగా ఆయన అప్పగించేశాడో నువ్వు నేను కూడా నీది అనుకున్నదంతా కూడా ప్రభువుకి అప్పగించగల. మన అపోస్తుల కార్యములో మనం గమనించినట్లయితే రక్షించబడిన తర్వాత అపోస్తుల కార్యం 4:34 ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల యొక్క పాదాల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వాళ్ళకి ఏదైతే కలిగి ఉన్నారో, భూములు ఉన్నాయా, ఇండ్లున్నాయా, పొలాలున్నాయా, అన్ని కూడా వాటిని అమ్మేసి ఇది నాది ఇంతవరకు, ఇప్పుడు ఆయన కోసం ఇచ్చేస్తున్నానని వాళ్ళందరూ ఇచ్చారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువారికి నీ సమయాన్ని ఇవ్వు, ప్రభువారికి నీ ధనాన్ని ఇవ్వు, ప్రభు కోసం కష్టపడు, ప్రభు కోసం ఆయనకి మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇస్తే నీవు కూడా అరిమతయి యోసేపు యొక్క స్థానంలో నీవు కూడా పాలి భాగస్థులు అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎంతకాలం నీది మన ఇల్లు ఇది కాదు, ఇది టెంపరీ. మనం ఈ లోకంలో అంతా, అందుకే మీరు యాత్రికులు పరదేశులు అందే వాక్యం. ఇది యాత్ర అంతే, ట్రైనింగ్ పీరియడ్ అంతే. జస్ట్ మంది ప్రభు ఏర్పాటు చేసినటువంటి స్థలం పరలోకం మంది.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీది అనేది అది ఎప్పుడు నీది కాదు. బిర్యానీ చేసుకొని తిందామని పేటల మీద కూర్చొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతసేపు నువ్వు తినేదాన్ని కూడా, నోట్లో పెట్టేదాన్ని కూడా ప్రాప్తం లేదు. నీది ఏది కాదు. కాబట్టి ప్రభువుకి నీకు కలిగింది ఏదైతే ప్రభువుకి ఇస్తే, ప్రభువు స్థానం, మొదటి స్థానం నువ్వు గుర్తెరిగితే, నీవు అరిమతే యేసు పొందిన ఆశీర్వాదానికి నువ్వు కారకులు అవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, ప్రభువు ఒక మాట అన్నాడు, నా శ్రమలో మీరు పాలువారై ఉన్నారు అని వాళ్ళని మెచ్చుకున్నాడు. ప్రభువు శ్రమలో పాలువారు ఎవరై ఉన్నారు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులందరూ, ప్రభా నీ కోసం నా ప్రాణం పెడతా, డైలాగులు కొట్టారు. డైలాగులు కొట్టే వాళ్ళంతా సీన్లో నిలబడరు. డైలాగులు కొట్టే వాళ్ళు ఎవరు కూడా సీన్లో నిలబడరు. డైలాగుల వరకే వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా, ప్రభా నీ కోసం ప్రాణం పెడతాం అని అన్నారు. ఎవరు లేరు. సిలువ మరణం ప్రభు అప్పుడు, ఆ శిక్షించబడేటప్పుడు, తీర్పు తీర్చబడేటప్పుడు, సిలువ మరణం అప్పుడు శిష్యులందరూ పారిపోయారు, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరెవరు? యోహాను శిష్యుడు. ఆయనే ప్రభువుని ప్రేమించినటువంటి శిష్యుడని వాక్యం రాయబడింది. ప్రేమించిన వాడు ఏం చేశాడు? తెగించాడు ప్రభువు కొరకు. చంపితే సంపని, కొడితే కొట్టని అన్నంతగా తెగించాడు. సిలువ ప్రభువు పక్కనే, తీర్పు తీరుస్తుంటే పక్కనే నిలబడి ఉన్నాడు. సిలువ మరణానికి ఆయన పక్కనే నిలబడి ఉన్నాడు. అందుకే సిలువ మరణంలో ప్రభు అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లికి, శిష్యుడిని పరిచయం చేశాడు. శిష్యుడికి ఇదిగో నీ తల్లిని పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే శిష్యుల్లో ఆయన పక్కన నిలబడిన వాళ్ళు. మిగతా కొంతమంది ఉన్నారు. ఎవరోళ్ళు? కొంతమంది స్త్రీలు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు ఆనాడైనా ఉంటారు, ప్రభు కోసం ఈనాడైనా నిలబడతారు. మిమ్మల్ని బేస్ చేసుకొని దేవుని పరిచర్య జరుగుతుంది. ఎక్కడ కూడా, ఎక్కడైనా పరిచర్య జరుగుతుందంటే టూత్ మాలిష్ వాళ్ళు వీళ్ళని బట్టి కాదు. స్త్రీలు నిలబడ్డారు. వాళ్ళు అంత సిలువ మరణంలో ప్రభువు శ్రమ అప్పుడు ఉన్నారు, సిలువ అప్పుడు ఉన్నారు, పునరుద్ధానం అప్పుడు కూడా స్త్రీలు పక్కనే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఏం జరిగినా పర్లా, మాకేమైనా పర్లా. తెగింపు, అది నిజమైన ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనది నిజమైన ప్రేమ అయితే ప్రభువు కొరకు తెగిస్తాం, ప్రభు కొరకు ఖర్చు పెడతాం, ప్రభు పనిలో ఉంటాం. కాబట్టి నిజమైంది కావాలి. ప్రభుకి డూప్లికేట్ బళ్ళే. డూప్లికేట్ ఎన్ని రోజులు ఉన్నా తల మెరుస్తుంది అనుకో, ఉంగరం లాగా. ఎన్ని రోజులు ఉంటే కొన్ని రోజులకి ఏమవుతుంది? అది కలర్ పోతుంది, తీసి పడేయాల్సిందే. డూప్లికేట్లు ఎప్పటికైనా పడేయాల్సిందే. దానికి ఒరిజినాలిటీ ఎప్పటికీ రాదు, విలువ అసలు రానే రాదు. అప్పుడే దేవుని బిడ్డలు. అందుకని ఇంకొక మాట మనం గమనిస్తే, యోహాను సువార్త 19:39 నికోదేము అనేటువంటి వ్యక్తి పరిసయ్యుడు. మరి ఆయన ప్రభు దగ్గరికి 1-2 సార్లు వచ్చాడు, మాట్లాడాడు, ప్రభుతో మాట్లాడాడు. ఎప్పుడైతే ప్రభువు మరణించాడని తెలిసిన తర్వాత ఆయన నేరుగా వెళ్ళి, ప్రభు మరణించిన తర్వాత ఆ దేహానికి 150 సేర్ల అత్తరు పూసాడంట. ఒక్క సేరు 2 సేర్లు కాదు, 150 సేర్లు విలువైన అత్తర్ని ప్రభు దేహానికి అంతటిని పోసాడంట. ప్రభు దేహానికి పూసి ఆ శరీరాన్ని ప్రతిష్ఠించటంలో, అభిషేకించటంలో కూడా ఆయన తన వంతు పాత్రను ఆయన నిర్వర్తించాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అంటే ఒకటికి 2 సార్లు కలిస్తేనే అంత ప్రేమ ఉందా? అంతగా ఆయన పట్ల ఆయన భక్తి ఉందా అని అంటే, ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో సంవత్సరాల తరబడి దగ్గర 50-60 సంవత్సరాలు కలిసి ఉంటారు. ఎందుకు? ఒకరంటే ఒకడు పడదు, గౌరవించలేనటువంటి దౌర్భాగ్యం. కానీ 1-2 సార్లు మాత్రమే ప్రభువుని చూశాడు. ఈయన ప్రభువు కోసం ఏం చేశాడు? 150 సేర్ల అత్తరు తీసుకొచ్చి ఆయన దేహాన్ని అధిష్ఠించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళందరూ కూడా ప్రభువు శిలువ యాగములో వాళ్ళ వంతు, వాళ్ళ బాధ్యతను నిర్వర్తించారు. మరి మనకి ఏ బాధ్యత లేదా?
మనం చేయాల్సింది అసలేమీ లేదా? ఆయన పొందిన గాయాల్లో మనం నయం చేసుకోవటం, ఆయన కార్చిన రక్తంలో మన పాపాన్ని గడుక్కోవటం, ఆయన నామంలో దెయ్యాలను గద్దించుకోవటం, ఈయన అన్ని మనం ప్రభు నుంచి మనం పొందుకునేదేనా? ప్రభువుకి ఏమి పెట్టేదేమి లేదా? ఆయనకి ఏమి ఇచ్చేదేమి లేదా? దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఆ కాలంలో శరీరంతో ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. ఆ ధన్యత, ఆ భాగ్యం వాళ్ళకి కలిగింది. ఈరోజు ప్రభు శరీరంతో లేడు. ఆయన రేపో మాపో ఆయన తిరిగి రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు. రెండోసారికి రాబోతున్న ఆయనకి నేను అత్తర పోస్తాను, నేను అది ఇది చేస్తానని కాదు, అవి అవసరం లేదు ఆయనకి. ఈరోజు ఆయనకి ఏం కావాలా? పౌలు గారు ఒక మాట అన్నాడు. ఆయన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో ఆయన అన్న గొప్ప మాట ఏంటంటే, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు. అంటే క్రీస్తు పడినటువంటి సిలువ పాటలు, సిలువ శ్రమలు, వాటిలో నా వంతు నేను భరించాను అన్నాడు. క్రీస్తు అందరి కొరకు ప్రాణం ఇచ్చాడు, అందరి కొరకు రక్తం కార్చాడు కదా, ఈయన ఏం చేసి ఉంటాడు అని మనం గమనిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలరా, అంటే క్రీస్తు అందరి రక్షణ కొరకు వెల చెల్లించాడు. రక్షకుడు క్రీస్తే. ఆయన ద్వారానే నీ పాపం పోద్ది, ఆయన ద్వారానే నీ ఆత్మ మోక్షానికి వెళ్తుంది. ఒకవేళ ఆయన్ని నమ్మకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్తుందనే సత్యాన్ని ఆసియా ఖండం అంతట్లో ప్రకటించింది పౌలు గారు. అది సిలువ యాగములో నా వంతు నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అని అంటే, ఆయన రక్షణ అందరి కోసం సంపాదించాడు. అయ్యా రక్షకుడు యేసుక్రీస్తు అని లోకం అంతా ఆయన ప్రకటించాడు. ఎప్పుడు? తొలి శతాబ్దంలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు చేసినటువంటి ఆ గొప్ప పరిచర్లో నువ్వు నేను కూడా మన వంతు మనం కనీసం 1% అయినా చేయగలిగితే, చేసేదానికి అవకాశం ఉంది. ఆయన ఆసియా ఖండం అంతా ఆయన ప్రకటించాడు. నీవు నేను కనీసం మన ఇరుగు పొరుగు వారికైనా, మన గ్రామానికైనా ప్రభు స్వార్థ ప్రకటించేవాళ్ళగా, ప్రభువు మాటలు చెప్పేవాళ్ళంగా, ప్రభు సాక్ష్యాన్ని మనం పంచుకునే వాళ్ళంగా, వాళ్ళ యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించే వాళ్ళంగా ఉంటే, మనం కూడా సిలువ యాగములో పాలి భాగస్థులయ్యి ఆయన రాకడు కొరకు మన వంతు ఆయన్ని సంతోషపెట్టే వారంగా మనం ఉంటాం. ఒకవేళ అలా కాకుండా ఉంటే మనం స్వార్థపరులు అవుతాం. ఒకవేళ మనం పట్టించుకోకుండా నా రక్షణ నాది అంటే మన స్వార్థం మనల్ని ఏలుతుంది. స్వార్థం అంతా సైతాందే, దేవుని మనసు కాదది. అలా కాబట్టి ప్రభువు కొరకు మనం అలా సిద్ధపడే వాళ్ళంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా ప్రభువు పనిలో ఇంకా మనం సరైనటువంటి రీతిలో ఆయన సిలువ యాగానికి ప్రతిస్పందనగా మనం ఆయన ఆశించినట్లుగా రాలేకపోతున్నాం. కాబట్టి అందుకనే ప్రభు సిలువ మాటలో మొదటి మాట ఏం చెప్పాడు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన్ని హింసించిన వాళ్ళని, బాధించిన వాళ్ళని క్షమించమన్నాడు. ఆయన చెప్పినట్లుగా చేయని మనల్ని కూడా క్షమించమంటున్నాడు. క్షమాపణ పొందుకోవటం కాదు, కానీ మన వంతు మనం ఆయన పనిని ముందు కొనసాగేదానికి మనం బాధ్యత కలిగి ముందుకెళ్దాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక. థ్యాంక్ యూ.